ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. తిరిగి దేవుడు మరొక రోజును మనకు ప్రవేశపెట్టినటువంటి భాగ్యమును బట్టి మరి దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి నేటి దిన వాక్య భాగంలోనికి మనం ప్రవేశింపక మునుపు ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. గడిచిన దినములంతా ప్రభువా కాపాడి నాయన మరొక రోజును మాకు ప్రవేశపెట్టిన దేవా నీకు స్తోత్రాలు. మరి నేటి దిన కాలంలో ప్రభువా మేము మాట్లాడుకుంటున్న ప్రతి మాటను తండ్రి మా నోటి బుర్రగా మీరుండి మాట్లాడండి. కావాల్సినటువంటి ప్రభావ మా ఆత్మలకు నీ వాక్కును ప్రసాదించండి. నైనా విద్య లేని పామరులను ప్రభావ నీ చిత్తమైతే తండ్రి విద్యను అభ్యసింపజేయండి, బలపరచండి, కృప చూపి నడిపించండి. చెప్తున్నటువంటి నాకును వినిచినటువంటి ప్రతి బిడ్డకును సమయోచిత జ్ఞానమును దయచేసి కావాల్సిన మెండైన దీవెన చేత మీరు కుమ్మరించుదరని క్రీస్తు యేసు వారి పేరు అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నామ్మ కన్న తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నేటి దిన కాలంలో మనము మరొక మంచి పాఠాంశంను నేర్చుకోవడానికి ఇష్టపడినట్టయితే మరి నేటి దిన పాఠాంశం ఏమిటంటే ప్రార్థన గురించి మనం ఈరోజు కొంత భాగంగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రార్థనను గురించి మరి ఏ విధంగా రాయించి ఉన్నాడో వాటిని మనం ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడతాం. ప్రార్థన గురించి ఈరోజు మనం నేర్చుకున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ప్రార్థనలో ఎంతో బలం ఉంది. ప్రార్థనే మనకు ఆధారమైంది. ఎందుకంటే దేవునితో మనం మాట్లాడుకోవాలంటే మనకు ఒకటే మార్గం ప్రార్థన ద్వారా మనము దేవుణ్ణి విన్నపం చేసుకోవడానికి అవకాశం ఉంది. కనుక ఆ ప్రార్థన గురించి కొంత భాగంగా ఈరోజు మనం నేర్చుకుందాం. ముఖ్యంగా వాటిలో ప్రార్థన గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటి మాటలు ఏమిటంటే, ఈరోజు మనం ప్రార్థన గురించి ఒక 7 మాటలు నేర్చుకుందాం. 7 మాటలలో నేను చెప్తాను. మొదటిది, మన ప్రార్థనలో మెలకువ ఉండాలి. రెండవది, మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. రెండవది. మూడవది, మన ప్రార్థనలో నిలకడ ఉండాలి. నాలుగవది, మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. ఐదవది, మన ప్రార్థనలో ఏక మనసు కలిగి మనం ఉండాలి. ఆరవది, మన ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. చివరిగా 7వది, మన ప్రార్థనలో కృతజ్ఞత స్తుతులు ఉండాలి. 7 మాటలను మనం ఈరోజు నేర్చుకోవడానికి ఇష్టపడము. మొదటిగా మనం నేర్చుకున్నటువంటి మాట ఏమిటంటే ప్రార్థనలో మెలకువ. ప్రభునందు ప్రియులారా, ప్రార్థనలో మెలకువ అంటే మనం ఏం చేసుకుంటున్నామంటే మన ప్రార్థనలో ప్రార్థన లేకుండా జీవితాన్ని కూడా మనం జీవిస్తూ ఉంటుంటాము. ఉదయకాలం లేచి సాయంకాలం పండుకునేంత వరకు మన పనుల భారం వల్ల మనం ప్రార్థన ఎట్టితో గుడుక మనం గ్రహింపక ఆ ప్రార్థన ద్వారా మరెన్నో మేలు పొందినటువంటి దైవజనులు మన గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. యేసుక్రీస్తు ఎప్పుడు ప్రతి సాయంకాలమున ప్రతి ఉదయకాలమున దేవునికి మొరపెట్టేవాడు.
యేసుక్రీస్తు అంతటి వాడే, ఆయన కుమారుడే ప్రార్థన ద్వారా మొదలు పెడుతూ ఉంటున్నాడంటే మరి మనం ఎంతటి వారము? మనం ఏ విధంగా దేవునికి విన్నపములు మొదలుపెట్టాలి అని మనం ఆలోచన చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు మరి ప్రార్థనల గురించి కొంత భాగం మనం నేర్చుకుందాం. ప్రార్థనలో మొట్టమొదటిది మనం నేర్చుకుంటున్నది మెలకువ. ప్రార్థనలో మనలో ప్రార్థన మెలకువగా ఉండాలి. మన ప్రార్థన మెలకువ అంటే చురుకుతనంగా మనం ప్రార్థన చేయడానికి గుర్తుపెట్టుకొని ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన మన జీవితంలో అనుసరిస్తూ ఉండాలి. ఆ ప్రార్థన మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయుధముగా కనపడుతూ ఉన్నది. చూసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో మనం చూసుకున్నట్లయితే మన ప్రార్థనలో మెలకువ ఏ విధంగా ఉంటుందో ఒకసారి అక్కడ గుర్తు చేస్తూ ఉంటున్నాడు. చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. అయితే అన్నిటి అంతము సమీపమైనది గాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలను చేయుటకు మెలకువగా ఉన్నది. ఎందుకంటే అయితే అన్నిటికీ అంతము కావడానికి సిద్ధంగా ఉంది అంటున్నాడు. ఈ సర్వమంతయు అంతము కావడానికి మరి సమీపముగా ఉన్నది. మరి మీరేం చేస్తూ ఉంటున్నారు? మీ ప్రార్థన ఏ విధంగా ఉంది? మీ ప్రార్థన జీవితం ఏ విధంగా కొనసాగుతుందని అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను, అయితే అన్నిటి అంతము సమీపమైనది గాక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. చూడండి ప్రభునందు పిల్లరా, మనం ఏదైనా పని తలపెట్టుకోవాలని ఎంత చురుకుతనంగానో పనిని చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంటాం. కానీ ప్రతిదినము ఆయనతో గడపడానికి మనం ప్రార్థన జీవితాన్ని మనం ఆయనతో గడపడానికి మరి ఎంతమంది ఇష్టపడుతూ ఉంటున్నామో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట. మనము ఈ భూమి మీద ఉన్నటువంటివే దగ్గర అంతము కావడానికి సిద్ధమవుతూ ఉందంట. కానీ మన ప్రార్థన జీవితము దగ్గర కాకుంది. మనం దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుకుంటున్నాము. అందుకే మనకు గుర్తు చేస్తూ ఉంటున్నాడు, స్వస్థ బుద్ధి గలవారై, మీరు మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండి అంటున్నాడు. మనం మెలకువతో ఉంటున్నామా, లేకుంటే అస్వస్థులుగా ఉంటున్నామా, మందుతులమై ఉంటున్నామా కూడా మనం గ్రహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక ప్రభునందు పిల్లరా, ఖచ్చితంగా మనం ఈ మాటను ఆలోచన చేయాలి. మరి రెండవ మాట ఏమిటంటే మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. మన ప్రార్థనలో విశ్వాసం ఏ విధంగా కనపడుతూ ఉంటుంది? మన విశ్వాసము సరైనదా కాదా అని కూడా మనము గ్రహించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. ఎందుకంటే మన విశ్వాసము సరైనది కాకపోతే ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరదు. మన విశ్వాసం ఏ విధంగా ఉండాలంటే, మనం ప్రార్థన చేస్తే అది దేవునికి మొరపెట్టేటట్టుగా ఉండాలి. మన పాపములు ఆ ప్రార్థనకు అడ్డం రాకుండా ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా ఆ ప్రార్థనకు ఆధారాన్ని తీసుకోవడానికి, పరలోకం నుంచి మనకు ఆ యొక్క దీవెనలు మనకు ఆ ప్రార్థన ద్వారా మనకు కలుగుతాయి. మనకు విశ్వాసం లేకపోతే ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది. చూసుకుందాం ఆ మాటను గుడుక. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో మనకు ఆ మాట కనపడుతుంది. ఏమని? ప్రార్థనలో విశ్వాసం ఉండాలి అంటున్నాడు. మన ప్రార్థనలో విశ్వాసం ఉండాలి.
యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పక్షాతాపనందును. చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ ప్రార్థనలో అంత బలం ఉన్నది. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమంటే సంఘస్థులు వచ్చి అతనికి ప్రార్థన చేయాలి. ఎవడైనా రోగి ఉన్నాడలా సంఘం ఈ ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అది విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అయితే ఆ రోగి అక్కడ స్వస్థత పరచగలడని పరుస్తపడతాడు. అప్పుడు వాడు ఏం చేస్తాడట, అతడు పాపములు చేసిన వాడైతే పక్షాతాపన నందును. ఎందుకంటే దేవుని శక్తిని పొంది ఉన్నాడు గనక అక్కడ ఒక మంచి కార్యం జరుగుతుంది. 16వ వచనం కూడా అంటున్నాడు, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. చూడండి ప్రభునందు ప్రియులారా, మీరు ఒకరినొకడు కలిసి ప్రార్థన చేయుడి అంటున్నాడు కదా. ఎవడైనా అస్వస్థులుగా ఉంటే మీ సంఘంలో మీ యొక్క పర్యాయంలో ఎవరైనా అస్వస్థులుగా ఉంటే సంఘముగా కూడి ప్రార్థన చేయడి, నూనె రాసి వాడు స్వస్థత నందున. అది విశ్వాసమైనటువంటి ప్రార్థన. ఆ విశ్వాసమైనటువంటి ప్రార్థనతో ప్రార్థన చేసినట్లయితే మనం ఖచ్చితంగా ఆ ప్రార్థనకు జవాబు వస్తుందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంది వాక్యం. మరి మన యొక్క విశ్వాసము, మన యొక్క ప్రార్థనలో ఎంత విశ్వాసంతో ఉంటున్నాము, మన యొక్క ప్రార్థన జీవితంలో విశ్వాసము ఎంత మనం సంపాదించుకున్నాం. చూడండి ప్రభునందు మనం పొద్దున్న లేస్తుంటే కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటాము, దేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటున్నాము. వాటికి సమాధానం వస్తుందా అనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే మనం చేస్తున్నది భూమి మీద వ్యర్థము కాకున్నట్లుగా దేవుడు మనకు ఆసరై ఉంటున్నాడు. వాటిని మనం ఖచ్చితంగా ఆలోచించుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. లేకపోతే ప్రభునందు ప్రియులారా, మనం చేస్తున్నది వ్యర్థమైపోతుంది. మన ప్రార్థనకు విశ్వాసం ద్వారా మనం ప్రార్థిస్తుంటున్నామా, అవిశ్వాసంగా ప్రార్థిస్తూ ఉంటున్నామా? మనం చేస్తున్న పనులన్నీ చేస్తూ ఈ భూమి అన్నంతటా మరలా దేవునికి ప్రార్థన చేస్తే అది దేవుడు ఇష్టపడడు. కానీ ఆయనకు ఇష్టపూర్వకమైనటువంటిగా మనము ప్రార్థనలో ఏకీభవించాలి. మరి మూడో మాటగా మనం చూసుకుందాం. మూడో మాట, మనలో మన ప్రార్థనలో నిలకడ ఉండాలి. మన ప్రార్థనలో నిలకడ ఉండాలి. మన ప్రార్థనలో నిలకడ అంటే ఏ విధంగా ఉండాలి? ఏ విధమైనటువంటి నిలకడగా మనం ప్రార్థనలో మనం జీవిస్తూ ఉంటున్నాము చూసుకుందాం. ఆ మాటను గుడుక మనం ప్రార్థించే ప్రతి సమయము ఏకాంతముగా మనం ప్రార్థనలో కూడా గడపాలి. మన ప్రార్థన నిలకడగా ఉండాలి. అస్థిరంగా ఉండకూడదు, నామకవాస్తిగా ఉండకూడదు, ఉడతాబత్తిగా ఉండకూడదు. మన ప్రార్థన దేవునితో మాట్లాడేటప్పుడు మన ప్రార్థన స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడే ఆ ప్రార్థన నిలకడగా నిలబడుతూ ఉంటుంది. మనం ఒక నామకవాస్తిగా మనం ప్రార్థనలు కూడా చేసుకుంటుంటాం. ఎందుకంటే ప్రార్థన అనేది దేవునితో మనం మాట్లాడడం. ఒక పెద్ద నాయకుని దగ్గర మనం మాట్లాడితే మనం ఒళ్ళు ఏ విధంగా దగ్గర పెట్టుకొని మనం మాట్లాడతామో, ఎందుకంటే మన ముందర ఉన్నటువంటి ఒక నాయకుడు అని చెప్పేసి మనం బెదపడి ఆ నాయకునికి ఎంతో మర్యాద ఇచ్చి మనం మాట్లాడతాం కదా. ఇక్కడ మనకు దేవాది దేవునికి ముందర మనం దేవాది దేవునితో మనం మాట్లాడేటప్పుడు కూడా మన ప్రార్థన నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. అప్పుడే మనము ఆ ప్రార్థనకు జవాబు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూసుకుందాం ఆ మాట, ప్రార్థనలో నిలకడ. మన ప్రార్థనలో నిలకడ ఉండాలి అనే మాటల గురించి ఒక చిన్న మాట చూసుకుంటాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడతాడు అపొస్తలుడైన పౌలు,
ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చూడండి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ గొప్ప మాట మనకు కనపడుతూ ఉంటున్నది. ఈ మాటలో నేను చెప్పేది ఏంటంటే, ప్రార్థన యందు నిలకడగా ఉండి, మనం ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు మన ప్రార్థనలో నిలకడ ఉంటుందా? మనం ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటున్నామా? మన ప్రార్థనలో నిలకడ అనేది మనకు కనబడుతూ ఉందా? లేకపోతే అస్థిరంగా మనం ప్రార్థిస్తూ ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకంలోకి తీసుకోవాలి. మన ప్రార్థనలో బలం ఉందా? శక్తి ఉందా? మనం చేస్తున్న ప్రార్థనలో మనకు జవాబు వస్తుందా ఇంతకు తిరిగి అని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై మీరు దాని యందు మెలకువగా ఉండుడి. మీరు దాన్ని ఆలోచిస్తూ ఉండాలి. ప్రార్థనలో మీరు మెలకువగా ఉండాలి. దాని యందు మీరు నిలకడగా ఉండాలి. దాని యందు మీరు నిలిచి ఉండాలి. ప్రార్థనను మనం మర్చిపోకూడదు. ఏమైతే లేని చెప్పేసి భోజనం చేయకూడదు. ఉదయకాలం లేచి మనం ప్రార్థనలో ఏకీభవించాలి. సాయంకాలం ఖచ్చితంగా మనం ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రతి విషయం తలపెట్టేటప్పుడు, ఏదైనా కార్యం తలపెట్టేటప్పుడు ప్రార్థనలో ఏకీభవించాలి. ప్రార్థనతో మనం ఖచ్చితంగా గుర్తుకు చేసుకుని అక్కడ నిలకడగా ప్రార్థన మనము చేస్తూ ఉండాలి. అప్పుడు మనకు దేవుడు మంచి ఈవులను ప్రసాదించడానికి మనకు తోడ్పాటు జరుగుతుంది. మరొక మాటను మనము 4వ మాటగా చూసుకుందాం. మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి. చూసుకుందాం ప్రభునందు ప్రియులారా. ప్రార్థనలో పట్టుదల ఏ విధంగా ఉంటుందంటే, మనం ఏదైనా పని చేసేటప్పుడు ఏ విధంగా చేస్తూ ఉంటాము? చాలా శ్రద్ధతో, చాలా బలంగా, శ్రద్ధ కలిగి, పట్టుదల కలిగి ఆ పని అంతటిని ముగిసేంత వరకు మనము వదిలిపెట్టాము కదా. మరి ప్రార్థనలో మన బ్రతుకులు ఏ విధంగా ఉన్నాయి? ఏదైనా చిన్న విషయం మనకు జరిగిందంటే మరి బయట ఆలోచన చేస్తూ ఉంటాం ఎన్నో. అరే అక్కడ పోయిట బాండు, ఇక్కడ పోయిట బాండు, ఆయనని ఆశ్రయించింటే బాండు, ఈయనని ఆశ్రయించింటే బాగుండు అని చెప్పేసి మనం సతమతం అవుతూ ఉంటాము. కానీ ఇక్కడ అంటున్నాడు, మనము పట్టుకుంటే మన పట్టుదల ఎక్కడ ఉంది అనేది మనం ఆలోచన చేసుకొని ఆ ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగించినట్లయితే అంటాడు. ఆ మాటను చూసుకుందాం. ఆ మాట రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో మనకు ఆ మాట కనపడుతుంది. ప్రార్థనలో పట్టుదల ఏ విధంగా ఉండాలో కూడా ఆయన అక్కడ మనకు కనపరుస్తూ ఉంటున్నాడు. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. చూడండి ప్రభునందు ప్రియులారా, నిరీక్షణ గలవారై, మనలో నిరీక్షణ ఉంటే, ఆ నిరీక్షణకు మనము పాత్రులమైతే సంతోషించుచు శ్రమ వచ్చిన శ్రమయందును ఓర్చుకోగలిగినటువంటి వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి మీరు ఖచ్చితంగా ఉండాలి. ఎంత గొప్ప మాటలండి. మనం ఈ మాటల్ని ఆలోచించినట్లయితే ప్రార్థనలో ఎంత గొప్ప తత్వాన్ని మనం కనపరుచుకుంటాం. చూడండి, మనము నిరీక్షణ గలవారం అయితే సంతోషించుచు, ఎందుకని ఆ నిరీక్షణలో మనము కలిగి ఉన్నాము అనే ఆశ మనకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మనకు అక్కడ శ్రమయందును, మనకు శ్రమలు వచ్చిన ఓర్పు, శ్రమలలో మనకు ఏం కలిగి ఉండాలి? ఓర్పు గల వారమై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి. చూడండి ప్రభునందు ప్రియులారా, వీటిలో మనము ఎన్ని విషయాల్లో పట్టుదల కలిగి జీవిస్తూ ఉంటున్నాం.
మరి ఎన్ని విషయాల్లో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటున్నాం అనేది మనం శ్రద్ధగా ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మనం ఇప్పుడు నాలుగు మాటలు నేర్చుకున్నాం. మనం 4 మాటలలో మనము మంచి మాటలను మనము నేర్చుకుంటున్నాం. మరి 5వ మాటను కూడా మనము నేర్చుకుందాం. 5వ మాటను నేర్చుకోవడానికి మనకేమన్నదంటే మన ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉండాలి. మన ప్రార్థనలో ఏక మనసు కలిగి ఉండాలి. మన ప్రార్థన ఏక మనసు అంటే లోపల నుంచి మనము ఖచ్చితంగా ఒకటే మనస్తత్వం కలిగి జీవిస్తూ ప్రార్థన చేయాలి. ఏక మనసు కలిగి మనం ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయాలి. మరి ఎన్నో ఆలోచనలు మనలో పెట్టుకొని మరి ఎన్నో ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నెన్ని ఆలోచనల చేతనో మనం సతమతమైతూ వాటి యందు మనము మన బ్రతుకులను అనగొట్టుకొని మనం ప్రార్థన చేసినట్టయితే అంటున్నాడు, మీ మనసు ఏక మనస్సుతో ఉండాలి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఏక స్వభావంతో ఏక మనసుతో మీరు ప్రార్థన చేయాలని అంటున్నాడు. ఆ మాటలు చూసుకుందాము. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో మనకు ఆ మాట కనబడుతుంది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 14వ వచనంలో చదువుతున్నాను. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఒలీవల కొండకు వెళ్ళి యేసుక్రీస్తు కిందికి దిగి వచ్చి యెరూషలేములో ఒక గృహములో వాళ్ళు కూడుకుని బస చేయడానికి సమీపిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళు ఏం చేస్తున్నారట, వీరితో కూడా కొందరు స్త్రీలు కూడా ఉన్నారు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఆ పనిని చేసేటప్పుడు ఆ పనిలో ప్రార్థన పట్టుదల కలిగి మనము పని చేస్తే సంఘంలో అయితేనేమి మన గృహాలలో అయితేనేమి మనం సంఘంలో ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఆ యొక్క సంఘవాసులందరం కలిసి దేవునికి ఏక మనసుతో ప్రార్థన చేయాలి అంటున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఏం చేయాలంట, మనం ఏదైనా పని చేస్తూ ఉంటే ఆ పనికి కృతజ్ఞతగా ఏం చేయాలి, మనమందరం కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయాలి అంటున్నాడు. మరి ఏక మనసుతో మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. మరి గృహంలోనైతేనేమి, మీ గృహంలో ఏదైనా పని తలపెట్టినా, లేకపోతే ఏదైనా మంచి కార్యం చేసినా జరిగినా, లేకపోతే ఎక్కడికైనా మీరు ప్రయాణమై బయలుదేరాలనుకున్నా కూడా మీ కుటుంబీకులందరూ కలిసి ఏక మనసుతో మీరు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో బలం ఉంది, ఆ ప్రార్థనలో శక్తి ఉంది కనుక మనం ఆ ప్రార్థన ద్వారా ముందుకు కొనసాగించాలి. వీళ్ళు చేస్తున్నటువంటి విషయం అదేనండి. ఆ ఒలీవల కొండ నుంచి కిందికి దిగి ఆ యెరూషలేములో ఒక మేడగదిలో బస చేయడానికి వీళ్ళు వచ్చి వాళ్ళు అలసి ఎవరంతలకు వాళ్ళు బస చేయకుండా ఏం చేసినారు, వారందరూ కూడి ఒక చోటున చేరుకొని గృహంలో ఏకభావంతో ఏక మనస్సుతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా ఫలాన్ని అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. కనుక మనము ఈ విధంగా ప్రార్థనాపరులముగా ప్రార్థన జీవితాన్ని మనము ఖచ్చితంగా ఉదయకాలము ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే రాత్రంతా మంచి నిద్రను దయచేసినావు ప్రభువా, మమ్మల్ని మరొక రోజు సజీవుల లెక్కలో మమ్మల్ని కలిపినందుకు నీకు కృతజ్ఞతలను మనం ప్రార్థనలో ఏకీభవించాలి. మరలా మనము ఆహారం తీసుకొని ప్రతి సమయంలో కూడా ప్రార్థనతో మనము ఏకీభవించాలి. మరలా ప్రతి పనిలోకి మనం బయలుదేరేటప్పుడు ప్రార్థనతో ఏకీభవించాలి. మరలా మనం తిరిగి వచ్చి మనము మన గృహాన్ని చేరుకున్నప్పుడు మనం ప్రార్థనాపరులంగా ఉండాలి. ఎందుకంటే
మమ్మల్ని పగలంతా మంచి శక్తి బలాన్ని ప్రసాదించి మేము పని చేసుకోవటానికి మా బ్రతుకులకు నువ్వు ఇచ్చిన ఇంత గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి విషయాలను మనం ఖచ్చితంగా ఆలోచిస్తూ ముందుకు కొనసాగించాలి. మరి 6వ మాట, మన ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. మన ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. మన ప్రార్థనలో విజ్ఞాపన ఏ విధంగా ఉండాలి? విజ్ఞాపన మన ప్రార్థనలో ఏ విధంగా కనపడుతున్నది? మనము ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో మనం ఏం చేసుకోవాలా? విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ప్రభా, ఇదో ఈ కార్యాన్ని మేము తలపెట్టుకుంటున్నాము అని విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ప్రభా, మేము ఈ పనిని మొదలు పెడుతుంటాం, ఆ పనిని మీరు సఫలం చేసేటట్టుగా మమ్మల్ని ఆశీర్వదించండి, మా పనికి ముందు మీరుండండి, మీరుండి మా పనిని జరిగించండి అని మనం విజ్ఞాపన చేస్తూ ఉండాలి. మనం చేసిన దానికి కూడా మరలా విజ్ఞాపన చేయాలి. ఎందుకంటే దేవుడు వాటిని సఫలపరిచి ఉంటాడు కనుక వాటికి విజ్ఞాపన చేయాలి. ఆ గుడ్డి వారికి కళ్ళు తెప్పిస్తే దేవుడు యేసుక్రీస్తుల వారు కృతజ్ఞత ఇవ్వక ఎవరంతలు వాళ్ళు వెళ్ళిపోయినట్టుగా మనకు కనపడుతూ ఉంటారు. కానీ ఒకడు మాత్రం వచ్చి, ప్రభువా, నీవు నాకు చూపును దయచేసినందుకు నీకు కృతజ్ఞతలను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాడు. అలాంటి కృతజ్ఞత మనము విజ్ఞాపన మరలా దేవునికి విజ్ఞాపన చేసి దాన్ని పొంది మరలా మనము కృతజ్ఞత చెల్లించాలి. చూసుకుందాం, ఆ మాటను మనం చూసుకుందాం. విజ్ఞాపనను గురించి మన ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. చూడండి ప్రభునందు పిల్లల, ఆత్మ వలన ప్రతి సమయమునందును, దేవుడిచ్చిన ఆత్మతోని మనం ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపన చేస్తూ ఉండాలి. మనం ఏ విధమైన సరే ఆయనకు విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనం చేస్తూ ఉండాలి. ప్రతి సమయమందును చూడండి, ప్రతి ఏ విధమైన సరే మీరు ఆయనతో విజ్ఞాపనతో మీరు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటేనే మీకు ఆ యొక్క సమయానికి, ఆ యొక్క పనికి మీకు ఖచ్చితంగా మీకు సహాయం దయచేస్తాడని మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక మాటను చూసుకొని మనం ఈ వాక్యాన్ని ముగించుకుందాము. చివరి మాట, మన ప్రార్థనలో కృతజ్ఞత ఖచ్చితంగా ఉండాలి. మన ప్రార్థనలో కృతజ్ఞత ఖచ్చితంగా ఉండాలి. మన ప్రార్థన కృతజ్ఞత ఏ విధంగా ఉంటుంది? నేను ఇదివరకే చెప్పినాను, మనము ఏదైనా పనిని చేసినప్పుడు ఆ పని సఫలమైతే సంతోషిస్తాం. ఆ పని సఫలము కావడానికి కూడా ఎవరు సహాయకుడు? దేవుడే. ఆ సఫలమైనందుకు మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. చూడండి ప్రభునందు ప్రియులారా, యోసేపు గారికి చెరసాలలో ఉన్నప్పుడు ఎంతో భిక్షకారుల అధిపతికి, ప్రాణదాయకుల అధిపతికి రాజు యొక్క కలభావాన్ని వివరించి మిమ్మల్ని మరలా ఆయన చేర్చుకుంటాడు, మీరు మరలా ఆయన వద్దకు వెళ్తారు అని చెప్పేసి ఆయన కల భావాన్ని చెబితే వాళ్ళు ఆశ్చర్యపడి సంతోషించి ఆయనను ఎంతో గొప్పగా స్వీకరిస్తారు యోసేపు గారిని. కానీ అయ్యా, నా మనవి ఒకటి, నేను ఏ పాపము చేయకుండా కూడా ఈ శిక్ష నాకు ఇది కలిగింది, మరి వీటికి మీరు నాకు కొంత సహాయం చేయాలి. ఆ రాజునొద్ద ఈ విషయాన్ని మీరు మొరపెట్టి ఒకసారి గుర్తుకు చేసి నన్ను వెలుపలకు తీసుకెళ్లే మార్గాన్ని ఏర్పాటు చేయండి అని ప్రాణదాయకుల అధిపతికిని,
ఆ భిక్షకారుల అధిపతికి యోసేపు గారు కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని మర్చిపోతారు. ఇక్కడనేమో ఆ కళ భావాన్ని పొందుకొని వాళ్ళు ఆ విషయంతో వాళ్ళు ముందుకు కొనసాగి ఆ కార్యం నెరవేర్చుకున్న తర్వాత యోసేపు గారిని మర్చిపోతారండి. మర్చిపోయిన తర్వాత వారికి దానికి శిక్షాఫలం కూడా కలుగుతుంది. ఆ మాటను మనం చివరిగా చూసుకుందాం. ఒక మాట, ప్రార్థనకు మనము కృతజ్ఞత చెల్లించాలి అనే విషయాన్ని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 10-11 వచనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయము 10-11 వచనాల్లో కనపడుతుంది. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండుగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారై ఉన్నాము. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎన్నో మార్లు మా యందు దేవుడు ప్రాణ అపాయాన్ని మా మీదకి వచ్చినప్పుడుక మమ్మల్ని దేవుడు కాపాడి వాటి నుండి రక్షించి, అది ఏ వలన, మీరు దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు, మీ ప్రార్థన వలన కూడా మమ్మల్ని ఆయన రక్షించి ఉన్నాడు. ఎందుకంటే మీరు అంత గొప్పగా ప్రార్థనలు చేస్తున్నారని అంటున్నాడు. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. ఆయన రక్షిస్తున్నాడు. మీ ప్రార్థనల యందు గుడుక మేము, మీ ప్రార్థనలతో దేవుడు మమ్మల్ని గుడుక రక్షిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు రక్షించినాడు, ఇక ముందుకు గుడుక రక్షిస్తాడని చెప్తూ ఉంటున్నాడు. 11వ వచనంలో అంటాడు, అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. చూడండి ప్రభునందు పిల్లరా, మనము చేస్తున్నటువంటి ప్రార్థన ప్రతి ఏ విషయానికైనా దాని గుడుక మనము ఏదైనా సంఘటన జరుగుతూ ఉంటే వాటిని మనం ప్రార్థనలో విన్నపములు పెట్టాలి, అడగాలి దేవుడిని. అప్పుడే మనకు ఆ ప్రార్థన ఫలము భూమికి మనకు కష్టంగా దేవుడు ప్రసాదిస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి యొక్క శ్రమలను గురించి మాట్లాడుతూ ఆ యొక్క మాటలలో చూసుకుంటే సారాన్ని మనము అనేక మార్లు సముద్రంలో ఓడ పగిలిపోయినప్పుడు, ఆయనకు కొరడాలతో కొట్టినప్పుడు, రాళ్లతో కొట్టినప్పుడు, చనిపోయడాన్ని వీడ్చబడి ఆయనను బయటికి తీసివేసినప్పుడు, చెరసాలలో వేసినప్పుడు, ఎన్ని మార్లు ఆయనను హింసించిన గుడుక దేవుడు వాటి నుంచి సున్నితముగా బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ఏ విధంగా చెరసాలలో అయితే ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉంటున్నాడంట, ఏ నేరము చేయకపోయినా కూడా. చూడండి ప్రభునందు ప్రియులారా, అలాంటి సమయంలో మనము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మనము ఆశీస్సులు పొందాలి. ఆ ప్రార్థననే మనకు భాగ్యముగా, బలముగా మనకు కనపడుతుంది. ఆ ప్రార్థన మనకి ఆశ్రయముగా కనపడుతుంది. అలాంటి జీవితాన్ని మనము కొనసాగిస్తూ ముందుకు జీవించాలి. మనం నేర్చుకున్నటువంటి 7 పాఠాల్లో మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మన ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుచూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ నా వందనాలు.